జానీ మాస్టర్ వ్యవహారం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశమైంది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 రోజులుగా అజ్ఞాతంలో ఉంటున్న జానీ కోసం హైదరాబాద్ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో గోవాలో జానీ మాస్టర్ ను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్. తెలుగులో ఓ టాప్ ఛానల్లో ప్రసారమైన డాన్సింగ్ షో సమయంలో ఓ యువతి జానీ మాస్టర్ కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు. కొద్ది రోజుల్లోనే ఆమెకు తన వద్ద అసిస్టెంట్ గా అవకాశం కల్పించాడు జానీ. అయితే ముంబైలోని ఓ హోటల్లో జానీ ఆమెపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే అంతు చూస్తానని యువతిని హెచ్చరించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మతం మార్చుకుని తనను పెళ్లి చేసుకోవాలని వేధించడంతో పాటు షూటింగ్ సమయంలో క్యార్ వ్యాన్ లోకి వచ్చి ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించాడని వెల్లడించారు. అర్ధరాత్రులు ఆమె ఫ్లాట్ కు వెళ్లి కోరికలు తీర్చాలని వేధించినట్లుగా ఎఫ్ఐఆర్ లో వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది. బాధితురాలికి ఓ స్టార్ హీరో వ్యక్తిగతంగా అండగా నిలిచారని, ఓ పెద్ద కంపెనీలో ఆమెకు అవకాశం ఇప్పించినట్లు తెలిపింది. జానీ మాస్టర్ వాంగ్మూలం నమోదు చేశామని, నిజ నిర్ధారణ జరిగిన తర్వాత యాక్షన్ ఉంటుందని వెల్లడించింది. అమ్మాయిలు ప్రశ్నించే తత్వం నేర్చుకోవాలని తాను బాధితురాలతో కొన్ని రోజులు పనిచేసినట్లు అనసూయ తెలిపారు. కానీ ఆ అమ్మాయి జరిగినది దాచిపెట్టిందని, ఆమెకు తన ఫుల్ సపోర్ట్ ఉంటుందని ఫిల్మ్ ఛాంబర్ కు అనసూయ థ్యాంక్స్ చెప్పారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ పై సంచలన ఆరోపణలు చేశారు మరో కొరియోగ్రాఫర్ బషీర్ మాస్టర్. ఆటా సందీప్, హరినాథ్ మాస్టర్ సహా 100 మంది కొరియోగ్రాఫర్లను జానీ తొక్కేశాడని ఆరోపించారు. పర్సనల్ గా జానీ మాస్టర్ తో తనకు విభేదాలు లేవని, కేవలం యూనియన్ గొడవలేనని చెప్పారు. జానీ మాస్టర్ ఓ ప్రెస్ మీట్ పెడితేనే అన్నిటికీ తెరపడుతుందని బషీర్ చెప్పారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లను బానిసల మాదిరిగా చూడొద్దని బషీర్ మాస్టర్ అయితే సూచించారు. ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుంది, ఎవడి పొట్టా కొట్టదని, అలాంటి వాళ్ళు బాగుపడ్డ దాఖలాలు లేవని బషీర్ మాస్టర్ అయితే ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.